వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ అని పాట పాడుకోవాల్సిందే. మళ్లీ కరువు పరిస్థితులు దాపురించేలా ఉన్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా వర్షపాతం తక్కువగా ఉందని తెలుస్తోంది. ఎంతగా అంటే సగటు కంటే తక్కువగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనం మందగించింది. ఎల్నినో ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణం కాబోతోంది. వ్యవసాయ దిగుబడి పెంచి దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తామనుకున్న మోడీ ప్రభుత్వానికి నిజంగా ఇది చేదువార్తే. ఇప్పటికే సగటు వర్షపాతం కన్నా తక్కువగా 44% నమోదైందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ రాథోర్ వెల్లడించారు. ఇంకా ఎల్నినో ప్రభావంతో మరింత దుర్భర పరిస్థితులు దాపురించేలా ఉన్నాయి. జూలై, ఆగస్టు చివరి వారం వరకు ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఎక్కువగా వానాకాలంలో జూన్, సెప్టెంబర్ నెలల్లోనే వానలు దంచుకొడతాయి. కానీ ఈ నెలల్లోనే వర్షపాతం తక్కువగా ఉంది. ఎంతగా అంటే 99% ఖచ్చితంగా రావని సాక్షాత్తు కేంద్ర శాస్త్ర సాంకేతిక రంగ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో 95% వర్షాలు రావనుకుంటే అది ఇప్పుడు 99%కి పెరిగింది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. తక్కువ వర్షపాత పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వర్షాలు సరిగ్గా లేకపోతే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీకి డీజిల్, అదనంగా విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. జూన్ 12 వరకు కేరళ, లక్షద్వీప్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.